నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైనా మన చర్చ్కి నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారు ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించటం గొప్ప బాధ్యత. ఎందుకు అంటే సమాజముగా కూడి సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి సముచితమైనటువంటి రీతిలో ఆరాధించటం అది గొప్ప ధన్యతగా భావించాలి. మనం ఈ 2K24లో అక్టోబర్కి దిస్ ఇస్ ద లాస్ట్ రిజరక్షన్ డే. ఇంతవరకు కాపాడిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా దేవునికి మహిమ కలిగిందని విశ్వాసంతో ఉందాం. వాక్య భాగాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23, 26 నుంచి 32 వరకు మనం చదువుకున్నాం. లేవీ కాండం 23వ అధ్యాయం. గ్రంథకర్త మోషే తనకు దేవుడు బయలుపరిచిన విషయాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా రాశాడు. లేవీ కాండం అంటేనే ఏదో కర్మకాండాల గురించి రాయబడింది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మోషేతో ఏమి సెలవిచ్చాడో అది ఉన్నట్లుగా ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడో అనేది చదువుకున్నాం మనం. 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్లీజ్ రీడ్ వర్స్ 23-27 లెవిటికస్. 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. చాలు. అక్కడ దినము, నెల ఇవి చెప్తున్నాడు. నేను దాని గురించి నేను ఈరోజు మాట్లాడట్లేదు. అయితే అక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అనేటువంటి మాట చెప్తున్నాడు. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘము అంటే ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘము. ఈరోజు వాక్యాంశము పరిశుద్ధ సంఘము. సంఘాలు చాలా ఉన్నాయి బయట. వర్తక సంఘం, వాణిజ్య సంఘం, వ్యాపార సంఘం, వ్యవసాయ అందులో సంఘం, కోఆపరేటివ్ అంటారు కదండి. సంఘాలు బయట చాలా, కార్మిక సంఘం, సంఘాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి? గ్రహించండి ప్రియులారా. హీబ్రూలో, గ్రీకులో దీని మీనింగ్స్ మనం తెలుసుకుంటే ఆహా అనిపిస్తూ ఉంటుంది. హీబ్రూలో కహాల్ అంటారు. కహాల్ అంటే అర్థం సమూహములు. గ్రీకులో ఎక్లీషియో అంటారు. ఎక్లీషియో అంటే ఒక మాట చెప్తాను. క్రొత్త నిబంధనలో ప్రభు భక్తుల ద్వారా చెప్పించినటువంటి మాట, అంధకార సంబంధమైనటువంటి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చినటువంటి వారందరూ ఒక చోట ఉంటే దాన్ని సంఘం అంటారు. హల్లెలూయా. ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి చీకటి, అంధకారం అంటేనే చీకటి, దట్ మీన్స్ గాఢాంధకారం అంటారు. లోకంలో నుంచి దేవుడు విడిపించాడు. ఎక్కడికి? వెలుగు మామూలుది కాదు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చి, ఎవరు మనల్ని ఆశ్చర్యమైన వెలుగులోకి తీసుకొచ్చారో ఆయన ఆరాధిస్తూ ఉంటారే వారందరూ ఒక చోట కూడితే అది పరిశుద్ధ సంఘం అవుతుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘం ఎవరిది? నాది కాదు, నీది కాదు. సంఘం ఎవరిది? దేవునిది. ఎందుకు?
ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎందుకు పరిశుద్ధ సంఘముగా ఉండాలి అంటే హీ ఈజ్ హోలీ. ఆల్వేస్ హీ ఈజ్ హోలీ. ఏదో ఆదివారం హోలీ కాదండోయ్. మళ్ళీ హోలీ అంటే హోలీకి వెళ్ళిపోవద్దు. హోలీ పరిశుద్ధం. కేవలం ఆదివారం హోలీ కాదు. బుక్ ఆఫ్ లెవిటికస్ 19:2 19:2 చదువుదాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. రీజన్ చెప్తున్నాడు. ఎందుకు మీరు పరిశుద్ధులై ఉండాలి? మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడు. రీజన్ బాగానే ఉంది. రీజన్ బాగోపోతే అబ్జెక్ట్ చేయొచ్చు మనం. కాజ్ కరెక్ట్గా లేదండి అని అనొచ్చు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులందరూ చేసింది పరిశుద్ధ ఆరాధన అవుతుంది. అర్థమైందా విషయమే? ఆదివారం 2 గంటలు పరిశుద్ధంగా ఉండి మిగిలినంతా విచ్చలవిడిగా జీవించి ఇక్కడికి వచ్చి ఆరాధన చేసిన 2 గంటలు గడిపిన ప్రయోజనం ఏమీ ఉండదు. నేను పరిశుద్ధుడిన కొరకు మీరు పరిశుద్ధులై ఉండండి అంటే తన పిల్లలు కూడా పరిశుద్ధంగానే జీవించాలి అంటున్నాడు. పరిశుద్ధ సంఘము పైన మాత్రమే దేవుని అభిషేకం నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు తైలము అనే పదాలు కూడా వాడతాడు. తైలము అంటే ఆత్మీయ అర్థం, పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె అంటాం కదా, కొందరికి నూనె అంటే శని అంటారు, కానీ ఇక్కడ తైలము పరిశుద్ధాత్మ అభిషేకమునకు గుర్తు అన్నమాట. పరిశుద్ధ సంఘము పైన దేవుడు అభిషేకిస్తాడు. ఎలాగండి? సేవకులు చేసేది హస్తనిక్షేపణ, కానీ అభిషేకించేది ఎవరు? దేవుడే. అభిషిక్తుడు ఆయన అభిషేకిస్తాడు. మనము పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇజ్రాయేలీయులకి నియామక కాలాలంటూ కొన్ని ఉన్నాయి, అపాయింటెడ్ టైమ్స్. ఆ నియామక కాలంలో దేవుడు ఏది నియమించాడో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఆచరించారు. అందుకే 7వ నెల 10వ దినము అని రాశాడు చూసారా, వాళ్ళకి నియామక కాలం. మరి మనము ప్రతిరోజు పరిశుద్ధంగానే ఉండాలి. అర్థమైంది విషయమే? అది పాత నిబంధన, దాన్ని కొట్టేయట్లేదు. వాళ్ళకి ఎంత భక్తి తెలుసో అంత చేశారు. మరి మన విషయంకి వచ్చేటప్పటికి సంపూర్ణంగా ఆయన తన ప్రశస్త రక్తంతో కడిగాడు. జీవితకాలం అంతా దేవునికి జీవిత సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. వాళ్ళు మర్చిపోలేదు వాళ్ళకి దేవుడు అప్పగించిన కాలం. కూడుట అంటే ఏమిటి? పరిశుద్ధ సంఘముగా కూడుట అంటే ఏమిటి ఆలోచన చేయాలి. వాట్ ద మీనింగ్ ఆఫ్ ద హోలీ చర్చ్? పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి నేర్చుకుందాం. కమ్ టు అవర్ టెక్స్ట్. రీడ్ అగైన్. లేవికాండం 23, 27, 28 2 వచనాలు చదువుకుందాం మనం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. 27, 28 వచనాలు అంటున్నాడు ప్రాయశ్చిత్తం అంటున్నాడు, దుఃఖపడండి అంటున్నాడు. అర్థమైందా విషయమే? ఏమీ చేయొద్దు, దేవుని సన్నిధికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోండి, దుఃఖపడండి. నేనేం తప్పు చేశాను అనొద్దు. నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసు. ప్రాయశ్చిత్తం చేసుకో, దుఃఖపడు అనేటువంటి పదాలు వాడుతున్నాడు. సో పరిశుద్ధ సంఘము అంటే ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేటింగ్. క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేటింగ్, శుద్ధీకరణ. ఏముండాలండి? శుద్ధీకరణ ఉండాలి. ప్రాయశ్చిత్తం చేసుకోండి, దుఃఖపడండి. శుద్ధి ఉండాలా వద్దా? ఖచ్చితంగా శుద్ధీకరణ. శుద్ధీకరణ ఎప్పుడు వస్తుంది?
బుద్ధి ఉంటే శుద్ధి వస్తుంది, శుద్ధి ఉంటే వృద్ధిలోకి వస్తాం, లేకపోతే అభివృద్ధి శూన్యమే. బుద్ధి ఎలా వస్తుంది? వాక్యం వింటే బుద్ధి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు తన ఇంటికి తిరిగి రాగా అని ఉంటుంది. అర్థమవుతుందండి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. శుద్ధీకరణ లేకుండా నేను పరిశుద్ధ సంఘ సభ్యుణ్ణి అని చెప్పడానికి కుదరదు. కొంతమంది సంఘం పెద్దది కాబట్టి ఆ సంఘ సభ్యుడిని అంటే పేరు ఉంటుంది అనుకుంటారు. ముందు సంఘం పెద్దదా, ఏ సంఘ సభ్యుడని కాదు, నీవు పరిశుద్ధ సంఘములో సభ్యులుగా ఉన్నావా? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? కాన్సిక్రేషన్ ఉండాలి, ఆ క్లీన్సింగ్ ఉండాలండి ఖచ్చితంగా. శుద్ధీకరణ ఉండాలి. అలాగని పైకి పరిశుద్ధం లోన కుశుద్ధం, పైన పటారం లోన లొటారం అంటారు చూసారా? పైన పర్సనాలిటీ లోన నేను అన్నమాట. ఎందుకంటే మంచి డిపార్ట్మెంట్ అది, అవునా కదా? ఆ డిపార్ట్మెంట్ లేకపోతే శుద్ధి ఏది? పరిశుద్ధ సంఘము, క్లీన్సింగ్ ఉండాలి. కడుక్కోండి, ప్రాయశ్చిత్తపడండి. ఈ మాట చెప్తే నేను కొంతమంది కోపం, నా మీద కొంతమంది కోపం రావచ్చు. ఎన్నిసార్లు కడుక్కుంటాం, ఎన్నిసార్లు శుద్ధి చేసుకుంటాం? నీకు తెలియదా నువ్వేం చేసావో? యెషయా గ్రంథం 1:16, బుక్ ఆఫ్ ఐజియా 1:16. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దాచుకోండి అనలేదు, దుష్క్రియలు ఏం చేయమంటున్నాడు? రిమూవ్ దెమ్, తీసేయండి వాటిని. ఏంటవా? దుష్క్రియలు, ఈవిల్ థింగ్స్ ఉంటాయి కదండి, బ్యాడ్ థింగ్స్. అవేం చేయాలట? నాకు కనబడకుండా దాచేయండి అనలేదు, తొలగించుకోండి. శుద్ధీకరణ అంటే అదేనండి. నీకిష్టమైనది, దుష్క్రియలు దేవునికి అక్కర్లేదు. నీకిష్టమైంది ఆయనకు అసహ్యమైందేమో ఒకసారి, అది తొలగించుకోవాలి. అదే క్లీన్సింగ్, కడుక్కునుట. మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకోండి, నాకు కనపడకుండా దుష్క్రియలు వాటిని తొలగించేసుకోండి, తీసేయండి. పశ్చాత్తాపపడాలి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనే లేదు. ప్రాయశ్చిత్త బలి పశువుగా ఆయన రక్తం చిందించాడు. మనము శుద్ధి చేసుకోవాలి. చెడుగు అంతటినీ, కొంత కాదు అంతటినీ మనలో నుండి కడుక్కోవాలని ఆయన కోరుతున్నాడు. ఆ అభిలాష నీకుందా? చెడుగు అంతటినీ నేను కడిగేసుకోవాలి అనే అభిలాష నీకుంటే ప్రక్రియ ప్రారంభమైపోతుంది, ఆగదు. శుద్ధీకరణ అదే, క్లీన్సింగ్ జరగాలి. ఇది ఒక ఆజ్ఞ అండి, ఆజ్ఞ పాటించాలి. మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు కనపడకుండా వాటిని తొలగించుకునండి, ఆజ్ఞ. ఆజ్ఞను పాటిస్తే సంతోషం, అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞ నేను ఉల్లంఘిస్తున్నామంటే ఇక మనుషులు చెప్పిన ఏం వింటావు? ఇక్కడ రాయబడిందే నేను మీకు వివరిస్తున్నాను, క్రొత్త మాట ఏం చెప్పలేదు. చెడుగు అంతటిని శుద్ధి చేసుకోండి, ఈ ఆజ్ఞ పాటించాలి. ఎందుకు సార్? ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలైన మనమును కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఒక ఆయన అన్నాడు, పరి అంటే లోపల, శుద్ధి అంటే అంతరంగ శుద్ధి ఉండాలి. బైబిల్ పేరేంటి? ఇలాంటి పేరు ప్రపంచంలో ఏ పుస్తకానికన్నా ఉందా? ఏమండి?
లేదు. ఎందుకంటే పరిశుద్ధుని గురించి దీంట్లో ఉంది. పరిశుద్ధుల చేత వ్రాయబడింది, పరిశుద్ధాత్మ సహాయం చేత వ్రాయబడింది. పరిశుద్ధుని జీవిత చరిత్ర ఉంది. పరిశుద్ధులు ఏం చేస్తారో భవిష్యత్తులో దాని గురించి కూడా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. కడుక్కో. లోక మాలిన్యం అంటించుకుంటున్నావేమో, నీకు తెలియకుండాను లోక మాలిన్యం పాపమును అటాచ్ అయిపోతుంది నీలో. దాన్ని కడుక్కోవాలి. క్లీన్సింగ్, ఎప్పటికప్పుడు శుద్ధీకరణ చాలా అవసరమండి. ఎప్పుడుదప్పుడే మళ్ళీ చెప్తున్నాను నేను, వారానికి ఒకసారి కడుక్కుంటాలే అనకొద్దు. దుష్క్రియలు కనపడకుండా తొలగించుకోండి. సముద్రంలో ప్రయాణిస్తున్నావు, నడి సముద్రాన్ని ఉన్నావు మధ్యలో. ఈలోపు ఆ పడవకి చిన్న హోల్ పడింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి, గమ్యం ఒడ్డు చాలా దూరం ఉంది. ఏం చేస్తావు అప్పుడు? ఓ జగ్గో మగ్గో తీసుకుని ఎప్పుడొచ్చి నీళ్ళు అప్పుడు తోడి మళ్ళీ సముద్రంలో పోసేయాలి. ఎప్పుడొచ్చి నీళ్ళు చూద్దాంలే, ఒక్కసారి తోడదామంటే పోతావు, మునిగిపోతావు. అవునా కాదా? ఎప్పుడుదప్పుడే పారేస్తేనే నువ్వు గమ్యం చేరగలుగుతావు. సముద్రం అన్నాక నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉన్నాక వస్తాయి. లోకం అన్నాక పాపం ఉంటుంది, పాపం అన్నాక నిన్ను అంటుకుంటుంది. నువ్వు శుద్ధి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఒక్కసారి చూస్తాను అనొద్దు. ఆదివారం బల్లకి వెళ్ళే ముందు ఒక్కసారిగా గుండెలు కొట్టేసుకుని ఏడు చేసుకుంటానంటే కుదరదు. శుద్ధీకరణ, ఆ క్లీన్సింగ్ ఉండాలి. కాన్సిక్రేటింగ్, శుద్ధీకరణ అవసరమండి. అది ఉంటేనే, ఉంటే ఏం జరుగుద్దండి? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 వర్స్ 5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమిచ్చాడు? ఏమనిచ్చాడు? ఎందుకు? రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. అంతరంగ శుద్ధి చేసుకుంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు జరగట్లేదు నీ జీవితంలో అంటే ఎందుకో అర్థం చేసుకో. అంతరంగ శుద్ధీకరణ ఉండాలి. ఆలయంలో అంతరంగ శుద్ధి చేసుకుని మళ్ళీ అన్య సమాజంలోకి వెళ్ళినాక మళ్ళీ అంటించుకుంటే ఏం చేస్తాం? ఎప్పటికప్పుడే శుద్ధీకరణ. అలా శుద్ధి చేసుకుంటేనే పరిశుద్ధ సంఘ సభ్యులు. నిజం కొంతమందికి నచ్చదు. ఎప్పుడు మన పాస్టర్ గారు చెప్తాడేంట్రా బాబు, ఎప్పుడు ఇలాగే చెప్తాడేంట్రా అంటావు. మంచి చెప్తే నీకు నచ్చదు. అద్భుత కార్యములు చేయబోతున్నాడు, ఆజ్ఞించుచున్నాను. పై పై మడి వద్దు. కొంతమంది పై పై మడి స్నానాలు. నో, అంతరంగ శుద్ధి కావాలి. ఎందుకో తెలుసా? అంతరంగ శుద్ధి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. చెప్పలేము దాన్ని, అంత ఆనందం. అద్భుత కార్యములు మన జీవితంలో జరగాలి అంటే అంతరంగ శుద్ధి అవసరం. క్లీన్సింగ్, కాన్సిక్రేషన్ ఉండాలి. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, కూర్చోబెట్టాలనుకుంటున్నావు. సోఫానో చైరో చూపిస్తావు. సార్ ప్లీజ్ కమ్, ప్లీజ్ సిట్ అన్నప్పుడు ఆ చైర్ లేదా ఆ సోఫా బాగుందో లేదో, నీట్గా ఉందో లేదో చూస్తావు. అంతే కదా? ఒకవేళ బాగాలేకపోతే క్లీన్ చేసి జస్ట్ వెయిట్ సార్ కూర్చోబెడతాం. అశుభ్రంగా ఉంటే గెస్ట్ ఉంటారా? పర్లేదండి నిలబెడతాను, చెప్పండి చెప్పండి, నో 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 ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి. ఒక మనిషికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు నివాసించే నివాస స్థానము ఎంత పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎస్, పై పై మడి స్నానం కాదు, అంతరంగ శుద్ధి కావాలి. దేవుని విషయంలో అంతే. హోలీనెస్, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము.
ఆయన అద్భుత కార్యాలు చూడలేం, మన జీవితంలో జరగవు. శుద్ధీకరణ జరిగిందా నీ జీవితంలో? నీ కళ్ళతో జరిగిన పాపం, నోటితో జరుగుతున్న తప్పు మాటలు, తలంపులు, భ్రష్టపు తలంపులు, నడత, క్యారెక్టర్, సౌశీల్యం, గుణ ప్రవర్తన ఎలా ఉంటుంది? శుద్ధీకరణ జరగాలి, లేకపోతే నష్టపోతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని కార్యాలు చూస్తారు. వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. చుట్టూ కరువు ఉండొచ్చు, దేవుడు నిన్ను సస్య సమృద్ధి చేత పోషిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎలా జరుగుతున్నా, జరుగుతున్నా నీకు నెమ్మదిస్తాడు దేవుడు, నిబ్బరాన్ని ఇస్తాడు దేవుడు. హాహాకారాలు కకావికలమైపోతున్నప్పటికీ కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. హృదయంలో పరిశుద్ధత కలగాలి, అది నేర్చుకోవాలి పిల్లరాజు. పై మడి స్నానంతో పై మురికిపోతుంది తప్ప అంతరంగ శుద్ధి రాదు. ఒక ఆయన పక్కింటి ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడట, నేను యాత్రకు వెళ్తానని వస్తావా అన్నాడట. నేను రాలేను అన్నాడట. అయ్యో, నేను నీకు కూడా టికెట్ బుక్ చేద్దాం అనుకున్నాను అన్నాడట. నో నేను రాలేను అంటే, భలే పని అయిందంటే, ఓ పని చేయి, నేను రాలేను కానీ నేను ఒక దోసకాయ ఇస్తాను, ఎల్లోగా ఉంటుంది, అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తావో, ఎక్కడెక్కడ స్నానం చేస్తావో దీన్ని కూడా ముంచి తీసుకురా, నేను చేసినట్టే. అండర్స్టాండ్? ఓకే అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఆయన సంచులు వేసుకుని వెళ్ళిపోయాడు. వారం రోజుల ట్రిప్ అయిపోయింది. ఎక్కడెక్కడ ములిగాడు ఆయన ముంచాడు, తీసుకొచ్చాడు. ఇదిగో నీ దోసకాయని, కూర్చో కాఫీ తాగిల్ది కానీ అని చెప్పాడు. ఆయన ముందే ఆ దోసకాయని కోసి ఒక ముక్క తిని తూ చేదు అన్నాడట. ఈయనకి అర్థం కాలేదు. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన దోసకాయ, నేను ఎక్కడ మునిగానో అక్కడ దీన్ని ముంచాను. ఇప్పుడు దోసకాయలో పై మురికిపోయిందా, లోపల మురికిపోయిందా? లోపల చేదు అలాగే ఉంది. ఆయన ఇచ్చినప్పుడు చేదుదే, కానీ పైన మురికిపోయిందేమో, కానీ లోపల చేదు అలాగే ఉంది. కొంతమంది పై పరిశుద్ధం. డిఫరెంట్ కల్చర్ ఎలా కనబడుతుందంటే, సండే చూసిన వాళ్ళు మండే చూడలేమని అంటారన్నమాట. ఆ అమ్మాయి ఈ అమ్మాయినా అంటాడు, ఆ అబ్బాయి ఈ అబ్బాయినా అంటే గుర్తుపట్టలేనంతగా. అంతరంగ శుద్ధి అందం అండి. ముఖంలో దైవ కళ ఉంటుంది, దేనికి భయపడ ఉండదు, నిబ్బరంగా ఉంటారు. ఆ శుద్ధీకరణ కావాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను అంటున్నాడు ఆయన. శుద్ధి అవసరం, పరిశుద్ధత అవసరం పిల్లలు. బుక్ ఆఫ్ హీబ్రూస్ 9:14, హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలు. ఏది శుద్ధి చేసేది? దేవుని రక్తం. ఏమి శుద్ధి? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి శుద్ధి అయితే మనిషి బాగుంటాడండి. మనస్సు నిండా ఏవో పెట్టుకుంటే మనిషికి ఎంత న్యూట్రిషన్ ఫీడింగ్ ఇచ్చినా మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు కదా, ఇక్కడ లేదు, ఎటో వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం. శుద్ధీకరణ అవసరము. కొంతమందిని నువ్వు తప్పు చేసావు,
దాన్ని విడిచిపెట్టేసేయాలి అని చెప్పి అనుకోండి, నిజమేనండి, అది తప్పేనండి అంటారు తప్ప వదలరు. అండర్స్టాండ్? నేను చేసింది తప్పేనండి, నిజమే, మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందండి, నిజం ఉంది కాబట్టే చెప్తాను, లేకపోతే ఎందుకు చెప్తాము? నిజమేనండి, తప్పేనండి, కానీ వదలరు. వాట్ ద మీనింగ్ ఆఫ్ హోలీ చర్చ్? పరిశుద్ధ సంఘము అంటే అర్థమేమిటి? క్లీన్సింగ్ ఉండాలి, కాన్సిక్రేషన్ ఉండాలి, శుద్ధీకరణ ప్రాముఖ్యం. నిజమే, తప్పే అలాంటి మాటలు దేవుడు ఒప్పుకోడు. ఆయన అంటున్నాడు కదా, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగించుకోండి అన్నాడు ఆయన. అప్పుడు నన్ను ఆరాధించండి, మీ ఆరాధన నేను ఆగ్రహిస్తాను, స్వీకరిస్తాను. ఆయన ఇంపుగా తీసుకుంటాడు. గ్రహింపు చాలా అవసరమండి. పై మడి స్నానం కాదు, పై తడి స్నానం కాదు, అంతరంగ శుద్ధీకరణ, మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి. దట్ ఈస్ ద హోలీ చర్చ్. విముక్తి పొందాలి. ఏ తప్పుడు పనులు ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందాలి, లేకపోతే కష్టం. దాన్నే అంతఃశుద్ధీకరణ అంటారు. మీరు ఈ పదం విన్నారా? అంతఃపురము విన్నారా? అంతః లోపల, పురము పట్టణం. అంటే ఒక పట్టణం అంతా ఎలా ఉంటుందో అంత ఒక లోపల ఉంటుంది అనమాట. అంతఃపురం లోపలే ఒక పెద్ద పట్టణం లాగా. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తే ఒక సిటీ తలపిస్తుంది అనమాట. అంతఃపురం. ప్రభు కోరుతున్నాడు అంతరంగ శుద్ధి. ఆయనకి ఇది కావాలి. అలాగని పై మురిగ్గా ఉంటే పర్లేదు, లోపల శుద్ధి చేసుకుంటే సరిపోయిందని కాదు. నో, ఫస్ట్ ప్రయారిటీ అంతరంగ శుద్ధీకరణ. ఆటోమేటిక్గా పైన శుద్ధి కూడా వస్తుంది. నేను మొన్న కూడా ఎవరికో చెప్పాను, పై అందం ఉంటే చాలా నీకు, లోపల నుంచి ఆరోగ్యం ఉంటే చాలా అంటే, రెండు కావాలి. నీకే రెండు కావాలన్నప్పుడు దేవునికి రెండు వద్దు? లోపలికి వెళ్ళిన దాన్ని బట్టే ఉంటుంది పైనంతా. అర్థమైందా? ఏది పడితే అది పడేసేసి ఓ పక్కన పడి ఉంటుందిలే అంటే కుదరదు అక్కడ. అందుకే చెప్పారు, ఆరోగ్యమే మహా భాగ్యం వంటిది. అంతఃశుద్ధీకరణ దేవుడు కోరుతున్నాడు. నీ అంతరంగంలో సత్యము కోరుతున్నాడు. క్లీన్సింగ్, వితౌట్ క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేషన్, దట్ ఇస్ నాట్ ద హోలీ చర్చ్. అది పరిశుద్ధ సంఘము కాదు. నాకు అన్నీ తెలుసండి, నాకు చాలా జ్ఞానం ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఎలాగోలా గెట్నైపోతానంటే కష్టం. దానికి ఒక సామెత కూడా చెప్తారు, ఏమని? జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అన్నారంట. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అంటే, నాకు ప్రపంచం అంతా తెలుసు కాబట్టి నేను బాగా శాస్త్రాలు పట్టించినోడి, నాకు జంజమే కావాలా అంటే కుదరదు. వాళ్ళు జంజం వేస్తారు, ధరిస్తారు. కొంతమంది ఉన్నారు, వారు జంజం ధరిస్తారు. అది వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. నీకెంత జ్ఞానము తెలిసినా పరిశుద్ధత లేకపోతే ప్రభువుని నేను యాక్సెప్ట్ చేయడు. బైబిల్ నవిలి మింగేశాను, తినేశాను, 60 సార్లు 70 సార్లు మింగేశాను, జీర్ణం కూడా అయిపోయిందంటే కుదరదు. ఆచరణ ఏది? ఆచరణ ఉండాలి కదా, డైలీ ప్రాక్టీస్ ఉండాలి కదా వాక్యాన్ని పట్ల, లేకపోతే కష్టం. శుద్ధీకరణ చాలా అవసరం. శిరస్సు నుంచి పాదాల వరకు కూడా శుద్ధీకరణ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుద్ధి కావాలి. చెక్ చేసుకో, ఎలా ఉన్నావో చెక్ చేసుకో ఇప్పుడే. నేను ఒకటే చెప్తాను, హౌ ఆర్ యూ అంటాం, అంటే అర్థం ఏంటి? హౌ ఆర్ యూ అని ప్రశ్న వేస్తే ఏం చెప్తారు? ఫైన్, థ్యాంక్ యూ, అంతేనా? ఫైన్, థ్యాంక్ యూ. ఏం ఫైన్? తెలుగులో చెప్పాలండి, బాగున్నారా అంటే బాగున్నాం కానీ బాధలే తప్పలేదు అంటారు. అప్పుడు వెంటనే రిప్లై ఏమొస్తుంది? బాధలు మనుషులు కాక మ్రాన్లకు వస్తాయా అంటారు. పెరిగిపోద్ది కాన్వర్సేషన్, సంభాషణ ఏమైపోద్ది? పెరిగిపోతూ ఉంటుంది విషయం.
దేవునికి కావాల్సింది ద ప్యూర్ హార్ట్, ఆ ప్యూరిఫికేషన్ ఉండాలి. క్లీన్సింగ్, దట్ ఇస్ ద హోలీ చర్చ్. శుద్ధీకరణ చాలా అవసరం. సెకండ్ థింగ్, రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, లెవిటికస్ చాప్టర్ 23, 27, 28. లేవికాండం 23వ అధ్యాయం 27, 28 వచ్చిన. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు యాకు దీర్ఘం ఉందమ్మా, ఇందాక కూడా అలాగే చదివారు. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తార్థము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. థ్యాంక్ యూ సో మచ్ మా, రైట్ వర్డ్, కరెక్ట్ చదివారు. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్తూ దేవునికి హోమము చేయవలెను. యెహోవాకు హోమము చేయవలెను. ఇప్పుడు హోమము అంటే అర్థమవుతుంది కదా విషయం మీకు. హోమం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఐటమ్స్ అన్ని తీసుకొస్తారు అక్కడికి, అర్థమవుతుందండి. ఆ స్టిక్స్ అవన్నీ సిద్ధం చేస్తారు, హోమం చేస్తారు. అర్థమైంది? ఇక దాంట్లోంచి ఏది వెనక్కి తీసుకుంటే ఉండదు, కుదురుద్దా? మంటలు వేసేసిన తర్వాత వేది వెనక్కి అన్నీ బరంట్ అయిపోతాయి, కాలిపోతాయి అవన్నీ విషయం. అలా నిన్ను నీవు ఆయనకు హోమం చేసుకోవాలి. అంటే నీలో ఉన్న పాపం అన్ని కాల్చబడాలి. దట్ మీన్స్ రెండో విషయం ఏంటంటే కమిట్మెంట్. నిన్ను నువ్వు దేవునికి అంకితం చేసుకోవాలి. సమర్పణ. మొదటిది శుద్ధీకరణ, రెండవది సమర్పణ. నిన్ను నువ్వు దేవునికి ఇచ్చేసుకోవాలి. అలా ఇచ్చేసుకున్నప్పుడే పరిశుద్ధ సంఘం. ఎస్, హోలీ చర్చ్. దేవునికి హోమం, దేవునికి మనం అంకితం చేసుకోవాలి, అప్పగించేసుకోవాలి. మనం మీరు మీ సొత్తు కాదు అన్నాడు దేవుడు, అన్నాడా లేదండి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నేను రక్తమిచ్చి కొన్నాను, మీరు మీ సొత్తు కాదు. నువ్వు దేవునికి సమర్పించుకున్నావా? ఒకప్పుడు ఈ చెయ్యి తప్పుడు పని చేసిందేమో, ఈ చెయ్యి ఇప్పుడు దేవునికి ఇచ్చేసావా లేదా? ఇచ్చేస్తే ఆయనకి భజన చేయటానికి, ఆయన కృప చొప్పున సాయం చేయటానికి, ఈ చేతులెత్తి ఆరాధించడానికి దీన్ని ఉపయోగిస్తావు తప్ప చెడ్డ కార్యాలకు దీనిని ఉపయోగించో. అలాగే కన్ను, అలాగే నోరు, అలాగే కాళ్ళు, ఈ అవయవాలను ఎవరికి ఇచ్చేసుకోవాలి? దేవునికి ఇచ్చేసుకో, సమర్పించుకుంటాం. కమిట్మెంట్. శుద్ధి చేసేసుకుని ఖాళీగా ఉంటాం కాదు, అర్థమైందండి? ఇల్లంతా కడిగేసేసాం, శుద్ధి చేసాం, సర్దుకోవాలిగా. ఏమండి, చక్కగా సర్దుకోవాలి కదా విషయమే. పూర్తిగా మళ్ళీ సెటరేట్ చేయాలి. అదే దేవునికి ఇచ్చేసుకో. ప్రభువా, నువ్వు రావటానికి నేనంతా కూడా క్లీన్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఆయనకి నువ్వు అంకితం చేసుకోవాలి. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పూర్తిగా ఆయనను ఆనుకొని ఆయన ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆరాధించాలి ఆనుకొని. ఎప్పుడో కాదు, తత్క్షణమే. ఎప్పుడు నువ్వు క్లీన్సింగ్ జరిగిందో నీ జీవితంలో, ఆ క్షణమే ఆయనకు అప్పగించేసుకోవాలి. బుక్ ఆఫ్ రోమన్స్ 12:1, రోమాపత్రిక 12:1 చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది, మంచిదే, కరెక్ట్ అయిందే, యుక్తమైనది, ఇట్స్ కరెక్ట్ అని చెప్తున్నాడు విషయమే. మనల్ని మనం సంపూర్ణంగా ఇచ్చేసుకోవాలి. స్వంత శరీరాలను దేవుని మహిమ కొరకు ఉపయోగించేయాలి. హల్లెలూయా. ఈ శరీరమును మరలా లోకానికి అప్పగించకూడదు. అర్థమవుతుందా? ఆయనకి సజీవ యాగముగా. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. బతికుండగానే ఈ బ్రతుకు ఆయన ఇచ్చిందే అని ప్రతి ఆయనకు అప్పగించేసుకోవాలి. ఒకప్పుడు ఈ కన్ను చెడు చూసేదేమో, ఇప్పుడు చూడటానికి వీల్లేదు.
చూడటానికి లేదు. ఎందుకంటే ఆయనకి అడిగాడు ఇక తన రక్తంతో ఆయనకి ఇచ్చేసుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్స్ కరెక్ట్, గుడ్. అది చేస్తున్నామా మనం? అక్కడ పౌలు అంటాడు, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఏమని? దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి. మనం అప్పగిస్తున్నామా? బాడీ మాత్రమే ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అయితే కష్టం, చాలా నష్టం కూడా. అవును, దేవునికి అప్పగించేసుకుంటే, ఇచ్చేసుకుంటా సొంత శరీరాలు. కొంతమంది మాటలు చెప్తారు, వట్టి మాటలు. ఏమని? ఈ చేతులు ఇచ్చింది నీకు, నువ్వేనయ్యా, నీకే భజనయ్యా, భజనయ్య అంటారు, ఇంటికి వెళ్ళి కొడతా ఉంటారు మళ్ళీ పట్టు. ఇక్కడ ఈ భజన, అక్కడ ఆ భజన. అందుకే ఒక ఆయన అన్నాడు, నాకు క్రైస్తవులు అంటే ఒళ్ళు మంట సార్. ఎందుకే? గుళ్ళనేమో గట్టిగా భజన చేస్తారు, ఇంటికి వెళ్ళి గట్టి కొట్టుకుంటారు సార్. చూసి చూసి విరక్తి కలిగింది అంటున్నాడు. ఎంత బాధాకరమైన సాక్ష్యం అది. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నారు. అవునా? ఒట్టి మాటలు వద్దు. మేలు చేసిన దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. పాట అయితే పాడతాం, ఏమని? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. జరుగుతున్నాయా ఈ మూడు? పాట రాశారు కాబట్టి, పాడాలి కాబట్టి పాడాం సార్ అంటే కుదరదు. అక్కడ మనం పలికే ప్రతిదీ నెరవేర్పు జరగాలి కదా. ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చువాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వెనక తీసుకోడు ఆయన. సమర్పణ ఏది? మన శరీరములను ఆయనకి సమర్పిస్తున్నామా? ఒట్టి మాటలు కాదండి. ఎందుకు ఆయనకి సజీవ యాగముగా సమర్పించాలి? అదే రోమాపత్రిక 6:13 చదువుదాం. రోమన్స్ 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండి, అప్పగించుడి. అప్పగింతల కార్యక్రమం చూస్తున్నారు ఇక్కడ. విషయమే దేనికి అప్పగింపకుడి, దేనికి అప్పగించుడి. అప్పగింతల కార్యక్రమం పెళ్లిలో చూస్తాం. భలే గుర్తొస్తుంది మీకు. జరుగుద్ది, మీకు కూడా పెళ్లి జరుగుద్ది, ఎందుకు జరగదు? పెళ్ళి అయిపోయినాక ఏం చేస్తారు తల్లిదండ్రి? ఒక 5 చేతులు పెట్టినాక, మీకు చెప్పక్కర్లే, మీరు పండిపోయారు బాగాను. చూసుకోయ్యా, ఇక నుంచి అన్నీ నువ్వే. మీ కూతురు అనుకోండి అని వాళ్ళకి, సంటిపిల్ల అనుకో అని మీ భర్తకి. అబ్బా, సంటిపిల్ల అనుకోవాలట. అప్పగింతల కార్యక్రమం పెడుతుంటారు. ఒకప్పుడు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా మీరు అప్పగించుకున్నారు దుష్టుడికి. ఇప్పుడు మీ యజమాని మారాడు. మిమ్మల్ని ఆ బందికాన నుంచి, దుష్టుని కౌగిలి నుంచి విడిపించాడు. తన రక్తం ఇచ్చి శుద్ధి చేసి కొనుక్కున్నాడు. ఇక మీ యజమాని ప్రభు మీ అవయవములను ఆయనకి నీతి సాధనములుగా అప్పగించండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీ బాస్ మారాడు. ఎస్, మన అవయవములను దేనికి అప్పగిస్తున్నాం? కొంతమంది డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉంటారు. రెండిటికి న్యాయం చేయాలి కదా సార్, బాగోదు. రెండిటికి న్యాయం చేస్తారు. ఇక్కడ ఉంటారు, అక్కడ చిందు వేస్తూ ఉంటారు. మరి అక్కడ కూడా ఉండాలి కదా సార్, లేకపోతే చంపేస్తారు సార్. చంపేస్తారా నిన్నెవరన్నా? ఈ డ్యూయల్ రోల్ చాలా ప్రాబ్లం. ఇలా అంటున్నందుకు నా మీద మీ కోపం వస్తే వచ్చుగాక, నేను భరించగలను దాని విషయమే. ఏది నీ సమర్పణ? ఎలా ఉంది నీ సమర్పణ? చెక్ చేసుకో ఒకసారి. నేను సాధనములు అన్నదానికి ఫుట్నోట్లు ఏమి ఇచ్చాడు తెలుసండి? ఆయుధములు అని ఇచ్చాడండి. ఈ అవయవాలట ఆయుధాలు. దుర్నీతి ఆయుధాలుగా మారిపోయినాయి ఒకప్పుడు. ఇప్పుడు నీతి ఆయుధాలుగా
అప్పగించండి, దేవునికి అప్పగించండి. ఒకప్పుడు ఈ నోరు పిచ్చిగా మాట్లాడేదేమో, దానికి సిలువేసుకో. దేవుడు కడిగాడు, యెషయా పెదవులు కడిగినట్లుగా నీ పెదవులు కడిగాడు, శుద్ధి చేశాడు ఆయన. ఈ పెదవులు ఆయనకే అంకితం, ఆయన్ని స్తుతించటానికి, ఆయన గురించి గానాలాపన చేయటానికి, ఆయన గురించి నోరారా సాక్ష్యం ఇవ్వడానికి. అప్పగించుకో, ప్రతి అవయవాన్ని ఆయనకి సమర్పణ. కమిట్మెంట్ ఉండాలి కరెక్ట్గా. పిల్లలు ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పిల్లలు. వేర్ యువర్ కమిట్మెంట్. కమిటింగ్ ఎక్కడుంది? అక్కడ నేను ఒకదానికి కమిట్ అయ్యాను అంటే ఆ కమిట్మెంట్ కోసం ఎంతవరకన్నా మనం వెళ్ళాలి. ఎందుకంటే అది కమిట్మెంట్ కాబట్టి. సమర్పణ చాలా ప్రాముఖ్యమండి. సమర్పణ, అర్పణ ఆ పేరులోనే ఉంది విషయం. అంకితం, అంకితం ప్రభు, నా జీవితం పాట ఉంది కదా, దాంట్లో వివరణ చూసుకోండి మీరు. దుర్నీతి సాధనములుగా ఉన్నాయా లేదా నీతి ఆయుధాలుగా మారినవా చెక్ చేసుకోవాలి. పిల్లరా, పరిశీలన చేయండి. దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఈ మెసేజ్ ఇంకా మిగిలిన భాగం నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. ఎస్, ఏ విధంగా నీ జీవితం ఉంది? పరిశుద్ధ సంఘముగా నీవు జీవిస్తున్నావా? పరిశుద్ధ సంఘముగా, ఆ సంఘ సభ్యులుగా నీవు ఉన్నావా? క్లీన్సింగ్, ఆ కాన్సిక్రేషన్ జరిగిందా నీ జీవితంలో? లేకపోతే నేను పరిశుద్ధురాలని, పరిశుద్ధుడు నేను ఎలా చెప్పగలుగుతావు నీవు? ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నేనును పరిశుద్ధంగా జీవిస్తాను, ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తాను. మాటివ్వు దేవునికి. శుద్ధీకరణ, ఎస్, అంకితం చేసుకో, సమర్పించుకో. ప్రభువా, నేను పరిశుద్ధ సంఘముల సభ్యులుగా ఉండాలనుకుంటున్నాను, నిన్ను మెప్పించే భక్తి చేస్తాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడకుండా నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. నేను చేయెత్తితే వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని సిగ్గుపడద్దు. అలా అనుకునే వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకోలేరండి. నిన్ను ఆదుకునే ఆది సంభూతుడు ప్రభు. ప్రభువా, నేను పరిశుద్ధ సంఘములో నీ పనిముట్టుగా, నీతిని జరిగించి ఆయుధముగా వాడబడతాను అన్నట్లయితే ఓ తీర్మానం చేసుకో. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, సార్వభౌముడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు నాయన, మాకు చాలిన దేవుడవు తండ్రి. నీ మహాదయా సంకల్పమును బట్టి ప్రభువా, ఈరోజు ఈ పునరుద్ధానం నీ సన్నిధిలో గడిపే కృప చూపించారు. హోలీ చర్చ్ అంటే ఏమిటో మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎవరైతే శుద్ధీకరణ జరిగించుకుని సమర్పణ జీవితం కలిగి జీవిస్తామని తీర్మానించుకున్నారు, వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి, వారి స్తుతులు స్వీకరించండి. క్రీస్తు పేరిట దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో గడపండి. ఇది ప్రభువు యొక్క శిలువను, మరణమును, పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం కాబట్టి అందరూ ప్రార్థనాపూర్వకండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ శిలువ ధ్యానంలో గడపండి. నేను గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు ఎలా ఉన్నాను అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నీ చూపులు ఎక్కడైనా పాడైనవా? నీ నోటి మాటలు తప్పుగా మాట్లాడావా? నీ తలంపులు భ్రష్టు పట్టినవా? నడత చెడిపోయిందా? దిద్దుకో, సరిచేసుకో. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేసే ప్రయత్నం చేయొద్దు.
ఇస్తే